హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అయిపోయి చుక్కకూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది ఒక్కసారి మనం చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అసలు ఆగరనమాట. ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంత బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి చుక్కకూర అంటే ఇష్టమైనది కూడా కామెంట్ చేయండి. ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ఒకసారి వీడియోకి లైక్ కూడా చేసేయండి. అయితే ఇక్కడ నేను చుక్కకూర పచ్చడి చేయడం కోసం ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. అయితే నాకు ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే దొరికింది కట్ట, అందుకోసం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ మొత్తం క్వాంటిటీలో అయితే కట్ట తీసుకున్నాను. దానికి తగినట్లుగానే ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తున్నాను అనమాట. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆకులు అలాగే కొంచెం లేతగా ఉండే కాడలతో పాటు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చడి చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు నువ్వులు అలాగే 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి నువ్వులను మిరపకాయలని కూడా దోరగా వేయించుకోవాలి. నువ్వులు కొంచెం బాగా వేగితే మంచి సువాసన వస్తాయండి. అండ్ కలర్ కూడా మారుతుంది. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లార్చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక 2 టీ స్పూన్ల ధనియాలు అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత 3 టమాటోస్ తీసుకున్నానండి, బాగా పండినవి. అవి కూడా కట్ చేసి వేసుకుని కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటోని ఒక 2 నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తబడిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా, అది మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కలపడానికి అవ్వలేదండి. అందుకోసం వెంటనే మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం చింతపండు వేసుకుని అలాగే 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసి అప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా, హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే మాత్రం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. అండ్ పచ్చడి గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న నువ్వులు ఎండుమిర్చి వేసి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న చుక్కకూర టమాటో మిశ్రమం అంతా కూడా వేసేసుకుని అలాగే 4-5 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా చూపిస్తున్న విధంగా అయితే పచ్చడిని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇందులో ఆనియన్స్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మనం పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పై వేరే ప్యాన్లోకి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయాయి అండ్ టేస్టీగా ఉండి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రైస్లోకి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పక్కనైతే ఆనియన్స్ అండ్ అప్పడం పెట్టుకున్నాను. ఒకవేళ నాన్ వెజ్ అయితే కనుక ఉప్పు చేప కానీ ఆమ్లెట్ కానీ తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్.